స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. తెలంగాణ ప్రజానీకానికి అందరికీ, అదే ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలకు, తెలుగు వారందరికీ కూడా హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆర్టీవీ తరపు నుంచి. ప్రస్తుతం నాతో పాటు మీరు ఊహించినటువంటి గెస్ట్ ఉన్నారు. ఆయనే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. సార్ నమస్తే, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. సార్ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ఫస్ట్ టైం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు తెలంగాణలో. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మొదటిసారి 2024 నూతన సంవత్సరంలో ఓ డిప్యూటీ సీఎంగా తెలంగాణ ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ కొత్త సంవత్సరం వాళ్ళు అందరి జీవితాల్లో మంచి అభివృద్ధి చెందాలని, ఆయుర ఆరోగ్యాలతో బాగా వృద్ధి చెందాలని, ప్రపంచంతో పోటీ పడేటట్టుగా నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చినటువంటి ఈ మార్పు, నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం అందరం శాయశక్తులా పనిచేస్తామని కూడా తెలంగాణ ప్రజలందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఆర్టీవీ సిబ్బందికి, యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణలో 6 ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అవి చాలా మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. సో వాటిపైన ప్రజలకు సమన్వయం లేక అప్లికేషన్ దొరకలేదని చెప్తున్నారు. వాళ్ళకి ఎలాంటి 6 గ్యారంటీలకు సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున 28వ తారీఖు డిసెంబర్, అంటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భవించినటువంటి రోజు, అంతటి గొప్ప రోజు మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడమే కాకుండా 6వ తారీఖు వరకు, జనవరి 6వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో ఈ అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమానికి ప్రజాపాలన గ్రామ సభల ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. అప్లికేషన్లు అన్నీ కూడా సమావేశానికి, గ్రామ సభ సమావేశానికంటే ఒకరోజు ముందే ఆ గ్రామంలో అప్లికేషన్లు అందరికీ అందుబాటులో తీసుకొని రావటమే కాకుండా ఒకరోజు ముందే గ్రామం మొత్తం కూడా టామ్ కూడా చేపించి, అంటే టప్ చేయించడం, మైకులు చెప్పించడం, అన్నీ చెప్పించి ప్రజలందరినీ సమాయత్తం చేసి తెల్లారే జరిగేటువంటి గ్రామ సభలో మేము 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలపైన అప్లై చేసుకోవచ్చని ముందే వివరించి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా 1-2 చోట్ల అప్లికేషన్లు అందుబాటులో లేవని మీడియా సంస్థల్లో వింటున్నాం, మాధ్యమాల్లో. వాటన్నిటిని కూడా ఇప్పటికే రెక్టిఫై చేసేసి, అంటే భారీ ఎత్తున జనం వస్తూ ఉన్నారు, అప్లికేషన్లు అందుబాటులో లేకపోవడానికి క్వశ్చనే లేదు. ఎన్ని లక్షల అప్లికేషన్లు కావాలన్నా ప్రింట్ చేసి పంపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎటువంటి కొరత లేదు, ఉండదు, ఉండకుండా చూస్తాం కూడా. ఎలాంటి చప్పుడు చేయకుండానే 25 ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ గత ప్రభుత్వం పర్చేజ్ చేసి దాన్ని దాచిపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. వాటిని కనుగొనడం జరిగిందా? వాటిని ఏం చేయాలనే ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం ఉంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికంటే పాలకులకి, మంత్రులకి, అందరికీ వెహికల్స్ కోసమని ఏర్పాటు చేశారనేటువంటి కొని ఆడ పెట్టారని తెలిసిన తర్వాత, అంటే ముందుగా సమాచారం లేదు, కొద్ది రోజుల తర్వాత తెలిసింది సమాచారం. సరే, వాటిని పాలనకు సంబంధించే, అంటే ఆస్తుల్ని, వ్యవస్థల్ని ధ్వంసం చేయలేము కదా, కొన్న వాటిని నిరుపయోగం కూడా చేయలేము. సో డెఫినెట్గా వాటి ప్రొడక్టివ్ యూటిలైజేషన్ కోసం వాడతాం. సో అది మొత్తం మీద తెలంగాణ ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూనే తెలంగాణ ప్రజల సంక్షేమం వైపు ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరికి అప్లికేషన్లు అందట్లేదు అని నిస్సహాయంగా ఉండారని చెప్పి కూడా ఏమాత్రం కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి పని లేదు. ప్రతి ఒక్కరికి అప్లికేషన్ అందే విధంగా ప్రతి చోట కౌంటర్ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఏదైతే గత ప్రభుత్వం పర్చేస్ చేసినటువంటి వెహికల్స్ సమాచారం లేనప్పటికీ వాటిని తెప్పించి ఖచ్చితంగా ప్రభుత్వం యూటిలైజ్ చేసే విధంగా కూడా ముందుకు సాగుతుందని చెప్పి కూడా
తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి అయితే. వీడియో జర్నలిస్ట్ అలైతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.